శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక శుద్ధ సప్తమి శనివారం. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే సప్తమి అంటే 7 రాహు అధిపతి, శనివారం శని అధిపతి, శ్రవణ నక్షత్రం చంద్రమహాదశలో మొదలవుతుంది కాబట్టి చంద్రుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రాహువు శని చంద్రుడు కలయిక. ఈ 3 గ్రహాల కలయికలోనే ఎటువంటి విరోధం లేదు. అందువల్ల ఈరోజు రాహువుకు సంబంధించిన రంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శనికి సంబంధించిన రంగాలనగా సమస్త ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతైన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన రంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 21 శనివారం. 21 అంటే 3 గురుడి అధిపతి, శనివారం శని అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా గురుశనుల కలయిక. సంఖ్యాశాస్త్రీత్యా గురుడికి సంబంధించిన రంగాలనగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్త వజ్రాన్ని మనం పరిశీలించినట్లయితే దుర్ముహూర్తం 7:39 వరకు ఉంది. వజ్రం రాత్రి 6:37 లాగైతే 8:15 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి శ్రవణ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేది శ్రావణం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకునేటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా శనివారం ప్రబలంగా అవడం చేత, ఈరోజు శనివారం అవడం చేత ఆ పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శనివారం, అందువలన లేత నీలిరంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శనివారం ప్రబలంగా ఉంది. అందువలన శని స్వక్షేత్రాలు అనేటువంటి మకర, కుంభరాశులు జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి తలలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే శనికి మిత్రక్షేత్రాలు అనేటువంటి మీన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి, మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి, వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు విశేషమైనటువంటి తలలాభం ఉంది. సమాజంలో ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శనికి శత్రుక్షేత్రాలు అనేటువంటి సింహ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరొక శత్రుక్షేత్రాలు అనేటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.